కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ నిర్వహించిన ప్రపంచ స్థాయి కథల పోటీలో ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలు పొందిన కథ నాన్న ఓ సిపాయి. రచన శ్రీ అరసాడ శేషగిరి పట్నాయక్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ అరసాడ శేషగిరి పట్నాయక్ గారు విజయనగరం వాస్తవ్యులు. తల్లిదండ్రులు స్వర్గీయ కూర్మావతారం మరియు విమలవతమ్మ గారు. ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో ఈయనకి రచనల మీద ఆసక్తి కలిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉలూపి అనే పురాణాధారిత సోషియో ఫ్యాంటసీ నవల రాశారు. ఈ నవలలో మేఘ సందేశం, వేయి పడగలు, కన్యాశుల్కం, అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది, బారిస్టర్ పార్వతీశం, మైదానం, అంపశయ్య వంటి 25 నవలలను సందర్భానుసారం కథానాయక్ ద్వారా ప్రస్తావించారు. విశాలాక్షి మాసపత్రిక సంక్రాంతి జాతీయ కథల పోటీ 2025లో మొట్టమొదటి కథ శూద్రపుత్ర కర్ణ బహుమతి పొంది వీరి రచనా ప్రస్థానం ప్రారంభమైంది. తన రెండవ కథ దక్షిణ వీధి వారసుడికి గాను ప్రతిష్టాత్మక ముల్కనూరు సాహిత్యపీఠం కథల పోటీలో విజేతగా నిలిచారు. విశాఖ సంస్కృతి పత్రిక హాస్య కథల పోటీలో జట్టు అనే హాస్య కథ బహుమతి పొందింది. సహరి పత్రికలో పశ్చాత్తాపం అనే కథకు ఊటుకూరు సాయి శ్రీజ కథల పోటీ 2025లో ప్రథమ బహుమతి లభించింది. వెరసి వీరు ఎదుగుతున్న బహుమతి కథల రచయిత. ఈసీజీ మిషను గుండె ఎలా కొట్టుకుంటుంది చెబుతుంది. ఏమని కొట్టుకుంటుంది చెప్తే బావుణ్ణు. నా పరిస్థితి, నా మనోవ్యధ నా కొడుక్కి తెలిసేది. ఈసీజీ మిషన్ వైపు చూస్తూ మనసులో అనుకున్నాడు ఓ చిన్న ఆసుపత్రిలో బెడ్ మీదున్న కృష్ణమూర్తి. కృష్ణమూర్తి ఆరోగ్యం నెల రోజులుగా బాగులేదు. నెల రోజుల క్రితం కృష్ణమూర్తి కొడుకు శేఖరంతో ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షలు చేసి ఆపరేషన్కు 25 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. అప్పటి నుండి అతని కొడుకు శేఖరం ప్రవర్తనలో మార్పు వచ్చింది. 70 ఏళ్ల వయసులో అంత ఖర్చు అవసరమా అని అతని కొడుకు, కోడలు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటే విన్నాడు. నిజానికి కృష్ణమూర్తికి కూడా అలానే అనిపించింది. ఎలాగో చనిపోయే ఈ వయసులో అంత ఖర్చు అవసరమా అని. కానీ అతని కొడుకు ప్రవర్తన మాత్రం అతనికి బాధ కలిగించింది. నిజానికి శేఖరం ఆర్థికంగా బలవంతుడే, కానీ ప్రతి రూపాయి లెక్కగట్టే మనస్తత్వం. కావాలనే బీపీ మాత్రలు ఎక్కడో దాచేశాడు. బీపీ పెరిగి చనిపోవాలని వాడి కోరిక. కార్పొరేట్ ఆసుపత్రి అయితే లక్షలలో బిల్లు అని ఓ చిన్న ఆసుపత్రిలో తండ్రిని జాయిన్ చేశాడు. ఆఫీస్ పని అంటూ కావాలనే ఎక్కువ సమయం బయటే గడిపేస్తున్నాడు. అంతకంటే దారుణం, ఈ నెల రోజులుగా కృష్ణమూర్తితో కొడుకు శేఖరం మాట్లాడడం లేదు. శబ్దమే కాదు, కొన్నిసార్లు మన అనుకున్న వారి నిశ్శబ్దం కూడా పెద్ద ధ్వనిలా ఇబ్బంది పెడుతుంది. ఈ నెల రోజులు కృష్ణమూర్తి పరిస్థితి అదే. తల్లిదండ్రులు జీవితంలో 2 సార్లు మాత్రమే ఏడుస్తారు. కూతురు అత్తవారింటికి వెళ్ళినప్పుడు, కొడుకు తమ మనస్సుకు దూరమైనప్పుడు. శేఖరం ప్రవర్తనతో, మాటలతో తండ్రి కృష్ణమూర్తి మనస్సు నుండి దూరమయ్యాడు. జేబు, హృదయం రెండూ ఎడం వైపే ఉంటాయి. చేదు నిజం ఏమిటంటే అందరి జేబులు ఖాళీగా ఉన్న రోజులలో హృదయాలు నిండుగా ఉండేవి. ఇప్పుడు జేబులు నిండుగా ఉన్నాయి, హృదయాలు మాత్రం ఖాళీ అవుతున్నాయి. ఇప్పటి తరం మనస్తత్వం చూసి బాధపడుతున్నాడు ఆసుపత్రిలో బెడ్ మీద కృష్ణమూర్తి. ఆ రోజు ఆసుపత్రిలో ఊహించని సంఘటన జరిగింది. అమెరికా నుండి వచ్చిన శ్రీవిష్ణు ఆ చిన్న ఆసుపత్రి డాక్టర్ యొక్క స్నేహితుడు కావడంతో ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ కృష్ణమూర్తిని చూశాడు. దగ్గరకొచ్చి ఆనందంతో, గురుగారు నమస్కారం, నేను మీ ప్రియ శిష్యుణ్ణి శ్రీవిష్ణుని. మీరు స్కూల్లో ఉదయం ప్రార్థన తర్వాత ప్రతిరోజు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవారు. అదే నా జీవితాన్ని మార్చింది. చదువుతో పాటు సంస్కారం ఉండాలి అనేవారు. మీరు బెత్తంతో కొట్టి మరీ పాఠాలు చెప్పేవారు. ఆ దెబ్బలే నన్ను డాక్టర్గా నిలబెట్టాయి అంటూ ఆసుపత్రి బెడ్పై ఉన్న కృష్ణమూర్తి కాళ్ళకి నమస్కారం చేశాడు. మాటలు పూర్తయిన తర్వాత కృష్ణమూర్తిని సిటీలో పెద్దదైన కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆ ఆసుపత్రిలో కూడా స్పెషల్ వార్డు కేటాయించాడు. నన్ను ఇంత వాడిని చేసిన మీకు గురుదక్షిణగా ఆపరేషన్ నేనే స్వయంగా చేస్తాను అంటూ
తనే ఆపరేషన్ దగ్గరుండి చేసి మామూలు మనిషిని చేశాడు శ్రీ విష్ణు. ఆపరేషన్ అయిన తర్వాత తానే స్వయంగా క్యాష్ కౌంటర్కి వెళ్లి శ్రీ విష్ణు 25 లక్షలు చెల్లించటం చూసి విష్ణు పాదాలకు నమస్కరించబోయాడు శేఖరం. నువ్వు పాదాలకు నమస్కరించవలసింది నాకు కాదు, నా గురువుగారైన మీ నాన్నగారికి. ఒక్కటి గుర్తుంచుకో శేఖరం, రాజులా బ్రతికే ప్రతి కొడుకు వెనుక సిపాయిలాగా శ్రమించిన తండ్రి ఖచ్చితంగా ఉంటాడు అంటూ హితబోధ చేశాడు డాక్టర్ శ్రీ విష్ణు. డబ్బు ఖర్చని, నాన్న చనిపోతే బావుణ్ణి అని అనుకున్న శేఖరం మనసు పశ్చాత్తాపంతో కరిగి కన్నీరుగా మారి తండ్రి కృష్ణమూర్తి కాళ్లు కడుగుతోంది. మీరింతవరకు నాన్న ఓ సిపాయి కథ విన్నారు. రచన శ్రీ అరసాడ శేషగిరి పట్నాయక్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.